అంబికా లక్ష్మీనారాయణకే గుమ్మనూరు తమ్ముడు వార్నింగ్ ఇచ్చాడు. అనంతపురంలో 10 కోట్ల విలువ చేసేటువంటి ఒక రైల్వే పనులకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ని ఎంపీకి సంబంధించిన సంబంధిత వర్గం కాంట్రాక్ట్ చేపట్టింది. అయితే ఆ కాంట్రాక్టర్కి గుమ్మనూరు జైరాం ముందుగా ఆయన కాల్ చేశాడు. ఆయన తమ్ముడు నారాయణ ఫోన్ చేసి ఎస్ మరి ఇక్కడ కాంట్రాక్ట్ పెట్టినావు కదా, కాంట్రాక్ట్ సంగతి ఏంటి, నా కమిషన్ నాకు వస్తుందా లేదా అని చెప్పి ధమ్కి ఇవ్వబోయాడు. కానీ కాంట్రాక్టర్ ఏం చేశాడంటే ఇది మాకు సంబంధం లేదు, నువ్వు డైరెక్ట్గా ఎంపీతోనే మాట్లాడేసుకో, ఇది ఎంపీకి సంబంధించిన కాంట్రాక్ట్ అని చెప్పి ఫోన్ కట్ చేశాడట. దీంతో ఎంపీతో మాట్లాడుకోవాలని చెప్పి డైరెక్ట్గా కాంట్రాక్టర్ చెప్పడంతో మరి మా పార్టీ కదా, మరి ఎంపీ కదా, మాట్లాడాలా వద్దా, నాకు కమిషన్ అడగడమే పొరపాటు, దట్టు ఒక ఎంపీకి ఫోన్ చేసి అడగగలుగుతానా అని చెప్పి విషయం కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా భయపడకుండా డైరెక్ట్గా ఆ మొదట తమ్ముడు ఎంపీ తమ్ముడితో మాట్లాడుకొచ్చాడు ఈ గుమ్మనూరు జైరాం తమ్ముడు నారాయణ. ఆ తర్వాత ఆ ఎంపీతో డైరెక్ట్గా మాట్లాడడం, ముందుగా ఎంపీ తమ్ముడు ఆ తర్వాత డైరెక్ట్గా ఎంపీకే ఫోన్ చేసి ధమ్కి ఇవ్వబోయాడు. సేమ్ టు సేమ్ నువ్వు కాంట్రాక్ట్ పెట్టావు, ఇదే డీలింగ్, సేమ్ టు సేమ్ ఇదే డీలింగ్, నువ్వు కాంట్రాక్ట్ పెట్టావు, నీకు 10 కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్ వచ్చింది, మరి మా కమిషనరీ 10% పంపిస్తున్నావు లేదా అంటే ₹1 కోటి పంపిస్తున్నావు లేదా, ఇది ఆయన మాట్లాడిన మాట. ఇప్పుడు ఆ ఎంపీ ఎంత చెప్పినా కూడా డోంట్ కేర్, అంటే ఈ విషయం పైన డైరెక్ట్గా ఎంపీకే వార్నింగ్ ఇవ్వడం పైన, ఎంపీకే ధమ్కి ఇవ్వడం పైన ఎంపీ అధిష్టానానికి కంప్లైంట్ చేస్తే ఆ ఎంపీకి కూడా మేము భయపడము అన్నట్టుగా డోంట్ కేర్ అంటున్నారట గుమ్మనూరు బ్రదర్స్. టీడీపీ అధిష్టానానికి కంప్లైంట్ చేసినా పట్టించుకోము, ఇక్కడ మా అడ్డా, మేము చెప్పింది నడుస్తుంది, మీరు ఎవరు చెప్పినా వినం, మేము చెప్పిన దానికి ఒప్పుకొని మీరు ఓకే అని తలూపి మాకు రావాల్సిన కమిషన్ ఇస్తేనేమో ఓకే, లేదనంటే కాంట్రాక్ట్ అప్పజెప్పాలి. అప్పటికి మీరు వెనకడుగు వేయకుండా అధిష్టానం ఇన్వాల్వ్మెంటు, ప్రభుత్వ పెద్దలు నారా లోకేష్, చంద్రబాబు అని ఇంకెక్కడికి వెళ్ళినా కూడా అవసరమైతే ఆ సామాన్లు కూడా ఎత్తుకెళ్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారట. ఈ సమస్య ఇప్పుడు ప్రస్తుతానికి లోకేష్ దృష్టిలో ఉంది. మరి ఈ సమస్యని ఎలా కంక్లూడ్ చేస్తారో చూడాలి. విజువల్స్లో మనం చూస్తున్నాం, కింద నారాయణ జైరాం తమ్ముడు, ఆ ఎమ్మెల్యే తమ్ముడు ఆయనే. పైన మీకు విజువల్స్లో కనిపిస్తోంది ఆ సదరు ఎమ్మెల్యే. ఏకంగా ఒక కాంట్రాక్ట్, ఒక 10 కోట్ల విలువ చేసేటువంటి కాంట్రాక్ట్ పనుల విషయంలో తమకు రావాల్సిన వాటా ఇవ్వాలని ముందుగా కాంట్రాక్టర్ కాల్ చేశారు, కాంట్రాక్టర్కి ధమ్కి ఇచ్చారు. కాంట్రాక్టర్ ఏమి ఏకంగా ఎంపీకి సంబంధించిన విషయం అని చెప్పడంతో ఆ ఎంపీకి సైతం కాల్ చేయబోయి ముందుగా ఎంపీ తమ్ముడికి ఫోన్ చేసి మాట్లాడారంట. ఎంపీ తమ్ముడికి ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత మళ్ళీ ఎంపీకి కూడా ఫోన్ చేసి మాట్లాడుకొచ్చారు. ప్రజెంట్ ఈ ఇష్యూ అధిష్టానం దగ్గర కొంత హాట్ టాపిక్గా మారింది. మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. అటు ఎంపీకే ధమ్కి ఇవ్వడం పైన అటు ఎమ్మెల్యేపై చర్యలు ఉంటాయా, లేదంటే ఇంకేదైనా సీరియస్ యాక్షన్ ఉంటుందా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికి లోకేష్ దగ్గర ఉంది ఈ అంశానికి సంబంధించినటువంటి ఇష్యూ. మరి లోకేష్ దీన్ని ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి. మా ప్రతినిధి ఏపీ ఇన్పుటేటర్ కృష్ణమోహన్ ఉన్నారు ఫోన్ లైన్లో. కృష్ణమోహన్, డైరెక్ట్గా ఫస్ట్లీ కమిషన్ అడగడమే తప్పు, జనరల్గా జరుగుతున్న సరంజామనే మనందరూ తెలిసిందే, కమిషన్లు ఉంటాయి, రకరకాల వాటాలు ఉంటాయి, అందరికీ జరుగుతుంది. బట్ ఆఫ్ ద రికార్డులో జరుగుతూ ఉంటాయి. డైరెక్ట్గా తనకు రావాల్సిన కమిషన్ ఇవ్వాలని చెప్పి అడిగి ఆ తర్వాత ఆ కాంట్రాక్టర్ ఎంపీ పేరు చెప్తే ఎంపీకి సైతం ధమ్కి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎవరికి చెప్పినా మాకు ఏం కాదు, డోంట్ కేర్ అన్నట్టుగా ఉన్నారంటే ఇంతకీ ఆ ఎమ్మెల్యే తీరేంటి, ఎమ్మెల్యేపై ఎటువంటి విమర్శలు వస్తున్నాయి, అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఎస్, డెఫినెట్ గా ఇప్పుడు ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో జరుగుతున్న ఎమ్మెల్యేల అరాచకాలు చాలా వరకు చూసారు. ఇటీవల కాలంలో కడప జిల్లాలో ఇటువంటి పరిస్థితులు జరిగాయి. తర్వాత దాని మీద కొంత ప్రభుత్వం సీరియస్ అయిన పరిస్థితి. అలాగే జేసీ వర్సెస్ గతంలో చూసుకుంటే ఇటీవల కాలంలోనే జమలమడుగు ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణ రెడ్డి మధ్య కొంత ఈ ఇసుక సిమెంట్ ఫ్యాక్టరీల విషయంలో లారీలు నిలుపుదలలో నా వాటా నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి రమణమడుగు ఎమ్మెల్యే మాట్లాడిన పరిస్థితి తెలిసిందే. అక్కడ అది కూడా అధిష్టానం దృష్టికి వెళ్ళి చాలా వరకు సర్దిద్దే ప్రయత్నం జరిగినా స్టిల్ అది కొంత రచ్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు తాజాగా అనంతపురం జిల్లా ఎంపీకి గుమ్మనూరు జైరాం ఫోన్ చేసి, అంటే ఎమ్మెల్యే గుమ్మనూరు జైరాం గతంలో వైసీపీ టైంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. జయరాం సోదరుడు నారాయణ ఫోన్ చేయడం పూర్తిగా కూడా ఒక రకంగా ఏంటంటే నువ్వు ఇష్టమైతే నువ్వు ఇక్కడ పని చేయాలి అంటే అసలు బేసిక్ గా ఎంపీకి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ఒక కాంట్రాక్ట్, రైల్వే కాంట్రాక్ట్, సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన కాంట్రాక్ట్ వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి
వర్క్ చేయాలి, నా పరిధిలో చేయాలంటే నాకు ఇవ్వాల్సిన 10% కమిషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఒక మాట్లాడిన పరిస్థితి. మొదట గుమ్మనూరు జయరాం తరఫున తన సోదరుడు జయరాం ఇద్దరు ఆ కంపెనీకి ఫోన్ చేసి మాకు రావాల్సిన పర్సెంటేజ్ మాకు ఇచ్చేయండి అని చెప్పారు. ఇది ఎంపీకి తెలిసిన తర్వాత, అంబికాకి లక్ష్మీనారాయణకి తెలిసిన తర్వాత అతను ఏకంగా దీన్ని సీఎంఓ దృష్టిలో పెట్టే ప్రయత్నం చేశారు. తర్వాత అది నారా లోకేష్ దృష్టికి వచ్చింది. సో నారా లోకేష్ దృష్టికి వచ్చిన తర్వాత కూడా ఆయన క్లియర్ గా ఇట్లా ఎంపీలకు ఫోన్ చేసి బెదిరించడం కరెక్ట్ కాదు అని చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే వెంటనే అది హెచ్చరించిన తర్వాత కూడా గుమ్మనూరు జయరాం ఎక్కడ తగ్గల తన సోదరుల చేత మరోసారి ఫోన్ చేసి నువ్వు అధిష్టానానికి చెప్పుకున్నా మాకేమీ అంత ఫరక్ పడదు, మేమేమి ఇబ్బందులు పడే పరిస్థితుల్లో లేము, ఇక్కడ మేమే అధిష్టానం, పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే మేమేమన్నా భయపడాలా ఏంటి అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. సో ఏకంగా ఎంపీనే ఫోన్ చేసి నువ్వు అధిష్టానాన్ని చెప్పుకున్నా లేకపోతే ఇంకొకరికి చెప్పుకున్నా మేమేమి భయపడేది లేదు అంటూ ఎమ్మెల్యే తమ్ముడు ఏకంగా ఎంపీని బెదిరించిన పరిస్థితి. పైపులకి అంటే 10 కోట్ల రూపాయలకు సంబంధించిన పైప్ లైన్ టెండర్ తెచ్చుకున్న నేపథ్యంలో దానికి సంబంధించిన 10% అంటే ₹1 మాకు ఇవ్వాల్సింది. స్థానిక ఎమ్మెల్యే ఆ గుత్తేదారుకి అంటే ఎవరైతే కాంట్రాక్ట్ ఫోన్ చేసి ఖచ్చితంగా లేకపోతే 1 నిమిషం కూడా నువ్వు ఇక్కడ పని చేయలేవు అని చెప్పిన నేపథ్యం. అయితే ప్రస్తుతం ఈ వ్యవహారం నారా లోకేష్ చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇది ఎలా ఉండబోతుంది, ఈ సమస్యకు పరిష్కారం జరగబోతుందా, 1-2 రోజుల్లోనే ఈ వ్యవహారం క్లోజ్ అయ్యే పరిస్థితి ఉందా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటి వరకు జనరల్ గా ఒక పార్లమెంట్ స్థాయి పనిచేసేటువంటి ఎంపీకి ఎమ్మెల్యే అంటే ఒక ప్రోటోకాల్ ప్రకారంగా నియోజకవర్గ స్థాయి వరకు ఎమ్మెల్యే పనిచేస్తాడు. కానీ 7 నియోజకవర్గాల్లో ఎంపీగా ఒక ఎంపీ ఉంటాడు. ప్రోటోకాల్ కోసమైనా రెస్పెక్ట్ ఇవ్వాల్సింది కదా, ఎంపీ కదా ఆయనకి ఫోన్ చేసి నువ్వు చేసే కాంట్రాక్ట్లో డబ్బులు ఇవ్వడం అడగడం అని అంటే అది డెఫినెట్గా ఇట్స్ డేరింగ్ ఫీట్ అనాలి. సో గతంలో కూడా ఇటువంటి ఆరోపణలు ఉన్నాయా ఆ సదరు ఎమ్మెల్యేపై కానీ ఎమ్మెల్యే బ్రదర్స్ పైన కానీ? డెఫినెట్ గా గుమ్మనూరు జయరాం వ్యవహారంలో గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా సమస్యలు వచ్చిన పరిస్థితి అయితే చూసాం. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా కార్యకర్తలను బెదిరించడమో, లోకల్ నాయకుల్ని అనవడమో, అధికారులను బెదిరించడమో, వ్యవహారం మీద గుమ్మనూరు జయరాంకి ఎప్పుడో ప్రతిరోజు ఏదో ఒక తాండవ